అక్క, నువ్వు మొన్న చేసినావు కదా ఆలూ ఫ్రై రౌండ్‌గా కట్ చేసి, అది ఎలా చేస్తారో ఒకసారి చెప్పక్క. నేను ట్రై చేశానక్క వచ్చింది. కానీ ఇంకోసారి చెప్పక్క అని అడిగారనమాట. సో, నేను అదే చూపిస్తాను రండి. మీ ఇంట్లో ఎంత ఆయిల్ ఉందో అంత ఆయిల్ పడేసేయండి ఆ గిన్నెలో. అదే ఆ గోళంలో మీ ఇంట్లో ఎంత ఆయిల్ ఉందో అంత ఆయిల్ పడేసేయండి. ఏందనిషక్క అంత ఆయిల్ ఏసావంటే మరి క్రిస్పీగా రావాలి కదా! మీకు నచ్చినట్లు, నేను చేసినట్లు ఆడ బాగుండేటట్లు రావాలి గదా! ఆయిల్ అంతా ఏసిన తర్వాత అవి అన్నీ బాగా వేగిపోతాయనమాట. దానిలోకి కావాల్సినంత ఆయిల్ అది పీల్చేసుకుంటది. ఆ లోపల మనం పౌడర్ కొట్టేసుకుందాము. ఇందులో ఏం వేశానంటే నేను కొబ్బెర, తెల్లవాయలు, ఉప్పు, ఎండుమిర్చి పౌడర్ ఏసాననమాట. బాగా మిక్సీ కొట్టేసుకొని దాన్ని బాగా పక్కన పెట్టేసుకోవాలి. అవి అక్కడ ఆలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పౌడర్ దాంట్లో వేసేది. అంతే చూడండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా తీసేసాను నేను పక్కన ఒక గిన్నెలోకి తీసేసాను. అప్పుడు ఈ పౌడర్ ఏసేసి నేనింక కలిపేసుకుంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. బట్ ఉప్పు సరిపోలేదు ఈసారి. మీరు ఉప్పు కరెక్ట్‌గా వేసేసుకోండి సరిపోతుంది.